అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. తాజాగా రంగారెడ్డి గండిపేటలోని ఖానాపూర్లో అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ప్రభుత్వం నుంచి ఇటువంటి అనుమతులు లేకుండానే వ్యాపార బిల్డింగ్లను నిర్మించుకుంటున్న అధికారులను గుర్తించారు. ఈ క్రమంలో అధికారులకు యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వెలిసినటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపుపై వేగం పెంచింది హైడ్రా. ప్రధానంగా అనేక రకాల విమర్శలు వేరే వాళ్ళు ఆక్రమణదారులు కానీ ఇతర పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ముందుకెళ్తున్నారు. ఈ రోజు గండిపోట్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఖానాపూర్ ఈ ప్రాంతంలో అక్రమంగా వెలిసినటువంటి భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు పోలీసులతో అదేవిధంగా స్థానికంగా అక్కడికి వచ్చినటువంటి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వాళ్ళందరినీ వారించి విననటువంటి వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూల్చివేతల కార్యక్రమాన్ని అయితే కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించడం, వాటిని ఎలాంటి ఇటు అధికారుల నుంచి కానీ అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ప్రజా ఆఫీసర్లకు సంబంధించి అంటే క్షేత్రస్థాయి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలపై అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధానంగా చెరువులు, నాలాలు అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తామని అధికారులు చాలా కరాఖండిగా చెప్తున్నారు. వచ్చినటువంటి ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి భూమి ప్రభుత్వానిదా, అదేవిధంగా పర్మిషన్ తీసుకున్నారా లేదా, అదేవిధంగా నాలా లేదా బఫర్ జోన్ లో ఎంతవరకు ఉంది, ఎస్టీఎల్ పరిధిలో ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాటన్నింటినీ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలీసులు ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలను అయితే కొనసాగిస్తున్నారు. సుమా, రాముడు, అంటే ఎన్ని చోట్ల ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి? ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 2-3 టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఈ వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎలాంటి అంటే ఈ రోజు సండే అయినప్పటికీ కూడా నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైనా చిక్కుముడులు ఉండడం కానీ లేదంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పోలీస్ అధికారులు కొంత ఇతర పనులలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ మిగతా వాటికి తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పేపర్లు వాటన్నింటినీ కూడా తెప్పించుకొని చూసి వాటి ఆధారంగా కూల్చివేతలు చేస్తున్నారు. ఈ రోజు అయితే మాత్రం 1-2 ప్లేస్లలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు గండిపేటలో ప్రారంభమైంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్ కూడా ఇదే యంత్రాన్ని అంటే ఇది భారీ యంత్రం ఒకటి మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యంత్రంతో పెద్ద భవనాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. థ్యాంక్ యూ రాముడు. ఖానాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార భవంతులను నిర్మించారు అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హైడ్రా అక్కడికి చేరుకుంది. భారీగా పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం అయినా కూడా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేస్తున్నారు. కూల్చివేతల టైంలో కొంత యజమానులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఖానాపూర్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ఉదయం నుంచి కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార భవంతుల్ని నిర్మించడం జరిగింది. 2 నుంచి 3-4 ఫ్లోర్ల వరకు ఆ భవంతులు మనకు కనబడుతున్నాయి. వాటన్నింటినీ కూడా హైడ్రా భారీ యంత్రాలతో నేలమట్టం చేస్తున్న విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.